నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏంది అంటే అంటే నిండు పార్లమెంటు అనేది చట్టసభలు, పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ అవి పెట్టింది ప్రజా సమస్యలను చర్చించడానికి, చరిత్ర మీద బురద చల్లడానికి కాదు. కానీ ఇక అధికారం నా చేయిలో ఉన్నది, సిబిఐ ఈడీ నా చేయిలో ఉంది కాబట్టి నేను తిమ్మిని బమ్మి చేస్తా, నేను ఏమైనా చేయగలుగుతా, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేస్తా, ఎవరైనా న్యాయం మాట్లాడితే వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతా, వాళ్ళ మీదకి సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేస్తా, అంటే నా ఇష్టారాజ్యం చేస్తా అనే విధంగా మోడీ గారు ప్రవర్తించడం ఎంతవరకు అంటే జాతి ప్రపంచం అంతా చూస్తుంది. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఓట్లు, ఈ ఎన్నికలు ఇదే ఉంటుందా? ప్రజా సమస్యలు, డే టు డే ప్రజా సమస్యల గురించి చర్చించడానికి చట్టసభలు ఉన్నాయా? కేవలం ఒక 60 ఏళ్ల కింద చనిపోయినటువంటి కాంగ్రెస్ నేతల మీద బురద చల్లడానికి చట్టసభలు ఉన్నాయా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మీరు మోడీ గారు ఈ లాస్ట్ 10 years లో, వాజ్పేయి గారు ఇట్లా లేకుండే. వాజ్పేయి గారు ఏది ఆయన బాగా చేసిండా చేయలేదా సెకండరీ, కానీ ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించలేదు వాజ్పేయి గారు. అర్థమైందా? సో ఎన్నికల ముందు అడ్డదొడ్డంగా భారతరత్న ఎవరు పడితే ఇచ్చే, అరే దానికి ఒక విలువ ఉందిరా అయ్యా. అన్ని ఎన్నికల ముందు జరుగుతాయి. మతం పిచ్చి కానీ, లేదా సర్జికల్ స్ట్రైక్స్ కానీ, బిపిన్ రావత్ మరణాలు కానీ, హిజాబ్ గొడవలు కానీ, ఇప్పుడు రామ మందిరం కానీ, అది సగం కూడా కాలే గుడి. మీరు నేను తప్పు చెప్తే ఏ ఆగమ శాస్త్ర పండితుని అడగండి, శాస్త్రాల గురించి అవగాహన ఉన్న సగం అసంపూర్తి గుడిని ప్రారంభించవచ్చా, అది శుభ పరిణామా అశుభ పరిణామా అడగండి మీరు. ఓకే, సో చిన్న ఏదైనా గుళ్ళో ఏదైనా పడిపోయినా ఏదైనా చేసినా గుడి మొత్తం అది క్లోజ్ చేసి మళ్ళీ అది మొత్తం చేసినాకనే మళ్ళీ రీఓపెనింగ్ చేస్తారు. అట్లా ఆగమ శాస్త్రాల గురించి అవగాహన ఉన్నది కాబట్టి ఆ పండితులు, వేద పండితులు రాలేదు. సో ఏది ఏమైనా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్, నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే మూడు. ఒకటి ఏంటంటే చరిత్ర మీద బురదలుడు, అది ముస్లిమ్స్ కానీ కాంగ్రెస్ కానీ, సింపుల్. ఓకే, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ అంతా చెడ్డగా చేసిందంట, ఈ మోడీ గారు ఒక్కరే మంచిగా చేసిరు అంటాడు. మనం వాస్తవాలు చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తే మనం తప్పు అంటారు. మోడీ గారు చెప్పింది, వాళ్ళ యొక్క బీజేపీ ఐటీ సెల్ చెప్పిందే నిజమని నమ్మాలి. అంటే ఫస్ట్ వీళ్ళు చేసేది చరిత్ర మీద బురదలుడు. రెండోది, ప్రతి అంశాన్ని యొక్క కాంగ్రెస్ హిందువులకు ద్రోహం చేసింది. నిజమా? ప్రతిదాన్ని మతంకి అంటగట్టడం. మరి మోడీ హిందువులకు చేసిన మేలేంది, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన కీడు ఏంది కదా? వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి కదా. రెండోది, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయినరు అయ్యా, వాళ్ళు చచ్చిపోయినరు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో పోయినరు, వాళ్ళ అయిపోయింది, అది పాస్ట్. గతాన్ని మనం ఎంత చదువుకున్నా అది ఒక చరిత్ర, ఒక గుర్తు వరకే. మా తాత ఇది చేసిండు అది చేసిండు గుర్తుంటుంది, అంతవరకే. దానివల్ల ఇవాళ మన డే టు డే లైఫ్లో ఏమన్నా ఫరక్ పడుతుందా, ఏమన్నా తేడా అవుతుందా? చరిత్రని గడికోసారి గుర్తు చేసుకొని తవ్వుకుంటే ఏం లాభం వస్తుందో చెప్పండి. మనము మోడీ గారికి ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీ కావచ్చు, పెట్రోల్ పాలు మీద ఎక్సైజ్ సుంకాలు కావచ్చు, లేకపోతే కస్టమ్ డ్యూటీలు కావచ్చు, రకరకాల ఇంటర్ స్టేటు అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండే ట్యాక్సులు కావచ్చు, రకరకాల ట్యాక్సులు మోడీ గారికి మనం కడుతున్నాం. కట్టినప్పుడు ఎందుకు కడుతున్నాం? ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే విధంగా చేస్తారు, చర్యలు తీసుకుంటారు. మంచి అమెరికా అభివృద్ధి చెందిన దేశం లెక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. సో అదే విధంగా మన ఎవరి అర్హత తగ్గట్టుగా వాళ్ళకి బతుకు తెరువు పెడతారు, పని కల్పిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఇట్లాంటివి చేస్తారు. ఓకే, అందరూ మంచిగా సంతోషంగా బతకడానికి కావాల్సిన చేస్తారని. కానీ కొద్దిగా లేస్తే చరిత్ర మీద బురదలుడు, లేకపోతే 90% హిందువులు ఉన్న దేశంలో 10% కూడా ముస్లిం లేని వాళ్ళు హిందువులను కొట్టిరని దుష్ప్రచారం చేసి, నువ్వే కొట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి, దాన్ని ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టి దాన్ని ఓటు కింద మలుచుకునే ప్రయత్నం చేసి, నీ దోపిడీ నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తా అంటే ఎల్లకాలం ఎట్లా చేస్తావు? దట్ డస్ నాట్ వర్క్. నేను మాట్లాడే దానిలో మేక్ సెన్స్ లేకపోతే మీకు 2014 కంటే ముందు మీ జీవితాలు బాగుండేనా?
మీ చేయిల పైసలు ఆడినాయా? ఈ 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ గారు చేసిన ఆయన చేసిన పాలసీ వల్ల మీకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ లాభం అయింది ఒకటి చెప్పండి నాకు దయచేసి. లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ. నిజంలో బతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, అర్థమైందా? ఇదే ఇవాళ ఆధార్ సంఖ్య అన్నది ఉన్నది చూసారా? ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో పెట్టేటప్పుడు డబ్బులు వేస్ట్ అన్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ ఆధార్ సంఖ్య ఉండడం వల్ల మనం చాలా రకాలుగా లాభం అవుతుంది. అనేక వాటికి క్రైమ్ని మనం అరికట్టగలుగుతున్నాం. మనం ఏదైనా పథకం తెస్తే అందరికీ ఇవ్వగలుగుతున్నాం. వ్యతిరేకించండు. నేను కావాలంటే వీడియోలతో సహా మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తా. అట్లా ఏ అభివృద్ధి చేసినా అప్పుడు ఆ యొక్క ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశ వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడులు తీసుకోవడానికి వస్తే ఇది అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 50% 50% అలో చేస్తా అన్నాడు. అంటే దానివల్ల మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని వ్యతిరేకించండు. అది వద్దు, మన దేశం కంట్రోల్ అంతా విదేశాలకు పోతుంది అన్నాడు. అదే నరేంద్ర మోడీ వచ్చినాక 100% చేసిండు అది ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఎవరికి చెప్తున్నావు నీతులు? ఇవన్నీ సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పకుండా వాళ్ళ దృష్టిని, ఈ యొక్క 10 ఏళ్ళ నుంచి దోసుకున్న దృష్టిని అఫీషియల్ గా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లకు పోండి. 108 లక్షల కోట్ల అప్పు మొత్తం మన భారతదేశంది. ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్. ఓకే, మెజారిటీ ఇంటర్నల్ డెట్ అంటే మనము బ్యాంకులలో దాచుకున్నాయి, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయి, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, జీవిత బీమాలు ఉన్నాయి. అట్లాంటివన్నీ మన బ్యాంకుల దగ్గర, మన దేశీయ బ్యాంకుల దగ్గర అప్పు యొక్క ప్రభుత్వం తీసుకున్నది. ప్రతి సంవత్సరం మొన్న బడ్జెట్ కూడా చూడండి, అరౌండ్ 25 నుంచి 30% అప్పులు చేస్తున్నాడు. మొన్న అరౌండ్ 15 నుంచి 17 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే అప్పు చేసి మరి అప్పు పైసలు ఏడిపోతున్నాయి? బడ్జెట్లో మీరు చూడండి, మన బడ్జెట్లో 20% ఇది కేవలం ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇంకా అసలు ఎప్పుడు కడతాం? చూడండి, 47 లక్షల కోట్ల బడ్జెట్. అందులో 30% అంటే అరౌండ్ 15 or 17 lakhs crores, 15 నుంచి 17 లక్షల కోట్లు అప్పు చేసిండు. అందులో 20% మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. అంటే అరౌండ్ ఎంత 10 లక్షల కోట్లు మనం మిత్తి కడుతున్నాం. మరి ఇన్ని డబ్బులు ఎడవస్తున్నాడు చెప్పండి కదా? ఎయిర్పోర్ట్లు కట్టినామంటాడు. మన తెలంగాణలో కాంగ్రెస్ నిజాం గారి కాలంలో బేగంపేట విమానాశ్రయము, కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్ప ఒక్క కొత్త ఎయిర్పోర్ట్ మన తెలంగాణకు వచ్చిందో చెప్పండి. వరంగల్లో కట్టవచ్చు కదా? పొద్దుగాల లేస్తే అబద్ధాలు, పొద్దుగాల లేస్తే ఫేకు. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో అదే మనకు డే టు డే ఈయన మనం కట్టిన ట్యాక్స్లకు లెక్క చెప్పాడు కానీ చరిత్ర మీద బురద వెళ్తాడు. జీడిపి, దేశ సంపద పెరిగింది అంటాడు. పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎవరి దగ్గర ఉన్నది జీడిపి, దేశ సంపద? అప్పుడు ప్రజలందరి దగ్గర ఉండేది. ఇప్పుడు మొత్తం పేదవాళ్ళు, సామాన్యుల డబ్బులను తీసుకుని అదాని దగ్గర ఉంది. అదాని దగ్గర దేశ సంపద ఉంటే దేశ ప్రజల సంపద పెరిగినట్ట? అదాని సంపద పెరిగింది. జీడిపి ఆఫ్ అదాని యొక్క జీడిపి పెరిగింది, అంబానీ యొక్క జీడిపి పెరిగింది, మోడీల యొక్క జీడిపి పెరిగింది, కానీ దేశ ప్రజల యొక్క జీడిపి పెరగలేదు.